శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామరాజు. సెల్ నంబర్ 9666224288. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అదృష్టం అంటే మేషరాశి వారిదే. మీరు చేసుకున్న పుణ్యం వల్ల వీరి జీవితంలో గొప్ప మార్పులు రాబోతున్నాయి. మీరు జీవితంలో ఇప్పటి వరకు అనుభవిస్తున్న కష్టాలు, బాధలన్నీ తొలగిపోయి జీవితంలో ఎన్నో శుభవార్తలను పొందబోతున్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 25 తర్వాత ముక్కోటి దేవతల ఆశీస్సులతో ఈ రాశి వారికి రాజయోగం వరించబోతోంది. అయితే ఈ రాశి వారు ఫిబ్రవరి 25 తర్వాత ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు, అలాగే ముక్కోటి దేవతల ఆశీస్సులతో వీరిని రాజయోగం ఏ విధంగా వరించనుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్న పనులను సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు దయాగుణము, దానగుణము, క్షమాగుణము కలిగి ఉంటారు. అలాగే వీరిని నమ్మిన వారికి అండగా ఉంటారు. అలాగే జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా భయపడకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వారికి వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి అందమైన, కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించడం అంటే చాలా ఇష్టం. అయితే ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధాన లోపం బద్ధకం. దీని కారణంగా వీరు పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు. దీనివల్ల కొన్ని సందర్భాలలో ఇబ్బందులకి కూడా గురవుతారు. అలాగే వీరికి కోపం, మొండితనం ఎక్కువగా ఉంటాయి. సంఘంలో మంచి గుర్తింపును, మంచి స్థానాన్ని ఆశిస్తారు. అలాగే ఇతరుల మాటను లెక్క పెట్టరు. తాము చేయాలనుకున్న పనులు ఎవరు ఏమన్నా వినకుండా పూర్తి చేస్తారు. వీరు భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏ పని చేపట్టినా విజయవంతంగా ముందుకు వెళతారు. ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు. అలాగే కుటుంబమన్నా, కుటుంబ సభ్యులన్నా వీరు అపారమైన ప్రేమను చూపిస్తారు. ఈ రాశివారు ఎంతటి కార్యాలనైనా సులభంగా పూర్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరు పొగడ్తలకు లొంగరు. ఈ రాశి వారికి చెప్పినటువంటి పనులు మంచి తెలివితేటలతో చాకచక్యంగా పూర్తి చేస్తారు. అంతేకాకుండా ఈ రాశివారు పనులను ఇతరుల చేత పూర్తి చేయించడంలో మంచి నేర్పరితనాన్ని కూడా కలిగి ఉంటారు. ఇంకా ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అదృష్టవంతులనే చెప్పవచ్చు. వీరికి ధనానికి ఎటువంటి లోటు ఉండదు. అయితే వీరు విలాసవంతంగా డబ్బు వృధాగా ఖర్చు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, నాణాలు సేకరించడం వంటి వాటిపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సాంఘిక కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు. ఈ రాశివారు ఫిబ్రవరి 25 తర్వాత ముక్కోటి దేవతల ఆశీస్సులతో రాజయోగాన్ని పొందబోతున్నారు. వీరి జీవితంలో ఊహించని రీతిలో మార్పులు రాబోతున్నాయి. అయితే ఈ రాశి వారికి ఫిబ్రవరి 25 తర్వాత వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ, విద్య, వివాహ, ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఫిబ్రవరి 25 తర్వాత వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తోంది. చేతి వృత్తుల వారికి మంచి ఊరట లభిస్తుంది. వృత్తిపరంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఊహించని రీతిలో భారీ లాభాలు రానున్నాయి. కొత్త పెట్టుబడులకు, కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు ఈ సమయంలో బాగా కలిసి వస్తాయి. వ్యాపారపరంగా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారపరంగా పెట్టుబడికి సంబంధించినటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుండి పెట్టుబడికి అవసరమైన డబ్బులను రుణంగా పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే గతంలో వ్యాపారపరంగా చేసినటువంటి రుణాలు కూడా ఈ సమయంలో తీరనున్నాయి. అలాగే ఉద్యోగపరంగా అనుకూల పరిస్థితులను పొందబోతున్నారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఆశించినటువంటి ప్రమోషన్లు, బదిలీలు పొందబోతున్నారు. అయితే ఉద్యోగస్తులకు పనిభారం తప్పదు. పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. సహ ఉద్యోగుల సహకారం లభిస్తుంది. శ్రమ పడినప్పటికీ కూడా ఉద్యోగపరంగా మంచి ఫలితాలు పొందుతారు. మీరు పనిచేసే సంస్థల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయం అనుకూల ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా ఈ సమయంలో ప్రయాణాలు అధికంగా చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో ప్రయాణాలు చేయటం ద్వారా సమస్యలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రయాణం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి ఫిబ్రవరి 25 తర్వాత విద్యపరంగా మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు. ప్రారంభంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆశించిన రీతిలో ఫలితాలు పొందుతారు.
ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి హార్డ్ వర్క్ ఎక్కువ అవసరం అవుతుంది. నూతన అంశాలను నేర్చుకోవడంలో ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. అలాగే రాజకీయ నాయకులకు మీరు చేసినటువంటి పనుల ద్వారా సంఘంలో కీర్తి ప్రతిష్టలు లభించనున్నాయి. క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే కళాకారులు వారి కెరీర్ పరంగా ఎన్నో నూతన అవకాశాలను పొందబోతున్నారు. ఈ రాశి వారికి ఫిబ్రవరి 25 తర్వాత కుటుంబ పరంగా అనుకూల ఫలితాలను పొందబోతున్నారు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. సోదరుల నుండి సహాయం పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి తల్లి యొక్క ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. అలాగే ఈ రాశివారు ఏ సందర్భంలోనూ తల్లి మాటకు ఎదురు చెప్పరు. అయితే తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనం, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలించనున్నాయి. ఈ రాశి వారికి ఫిబ్రవరి 25 తర్వాత వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు. ఈ సమయంలో వీరికి జీవిత భాగస్వామికి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపటానికి కేటాయించడానికి ప్రయత్నించండి. అలాగే మీ అభిప్రాయాలను పంచుకోవటం ద్వారా మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోతాయి. ఈ రాశివారు సంతానపరంగా శుభ ఫలితాలు పొందబోతున్నారు. ముఖ్యంగా సంఘంలో సంతానం ద్వారా మంచి పేరు ప్రతిష్టలు రానున్నాయి. అయితే ద్వితీయ సంతానం ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఈ రాశి వారికి ఫిబ్రవరి 25 తర్వాత ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. వీరికి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. అయితే పొట్ట, ఛాతీకి సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అలాగే మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల ప్రభావం కారణంగా అధిక ఉష్ణం, జలుబు, దగ్గు, తలపోటు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రతిరోజు వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయాలి. ముఖ్యంగా పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ఈ రాశి వారికి ఫిబ్రవరి 25 తర్వాత ఆర్థిక పరంగా మంచి ఫలితాలను పొందబోతున్నారు. వీరికి ఆర్థికపరమైన సమస్యలన్నీ తీరనున్నాయి. అయితే ఈ సమయంలో నూతన స్థలాలను, ఇళ్లను కొనాలి అనే ప్రయత్నం సఫలం కాదు. ముఖ్యంగా స్థిరాస్తులను అభివృద్ధి ప్రయత్నాలకు అంతగా ఫలించవు. కొంత సమయం వేచి ఉండక తప్పదు. అయితే ఈ సమయంలో నూతన స్థలాలను, ఇళ్లను కొనాలి అనే ప్రయత్నం సఫలం కాదు. ముఖ్యంగా స్థిరాస్తులు అభివృద్ధికి ప్రయత్నాలు అంతగా ఫలించవు. కొంత సమయం వేచి ఉండక తప్పదు. అలాగే ఈ సమయంలో ఈ రాశివారు అనవసరమైన ఖర్చులను కూడా అధికంగా చేసే అవకాశం ఉంది. విందు వినోదాల కొరకు అధికంగా ధనాన్ని ఖర్చు చేసే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం విషయంలో, ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో డబ్బు అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేసుకోవాలి. ఈ రాశివారు ఫిబ్రవరి 25 తర్వాత జీవితంలో మంచి అభివృద్ధిని సాధించడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే మీరు ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకొని దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించాలి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆవు పాలు, తేనెతో అభిషేకం చేయించుకోవాలి. అలాగే సాయంత్రం సమయంలో సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం ద్వారా జీవితంలో మంచి అభివృద్ధిని పొందగలుగుతారు. ఈ రాశివారు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారు తల్లిదండ్రులను గౌరవించాలి. ప్రతి శనివారం నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు చేసి 5 ఆవునేతి దీపాలను వెలిగించాలి. చీమలకు బెల్లాన్ని, గోధుమ పిండిని కలిపి ఆహారంగా పెట్టాలి. గోమాతకు నానబెట్టిన కందులు తినిపించాలి. పేద బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. వీలైతే రక్తదానాన్ని చేయండి. అలాగే సామాజిక కార్యక్రమాలలో పాల్గొనండి. ఈ విధమైన పరిహారాలు పాటించడం ద్వారా మీ జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. సో చూసారు కదండి, ఫిబ్రవరి 25 తర్వాత ముక్కోటి దేవతల ఆశీస్సులతో ఈ రాశివారిని రాజయోగం ఎలా వరించనుంది, అలాగే వీరు ఫిబ్రవరి 25 తర్వాత ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాలతో పాటుగా ఈ రాశివారు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.